అందరికీ నమస్కారం. రాబోయే ఫిబ్రవరి నెల మనందరి కోసం ఏం తీసుకురాబోతోంది? న్యూమరాలజీ ప్రకారం మన జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ప్రపంచవ్యాప్తంగా ఏం జరగబోతోంది? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. పదండి, మొదలుపెట్టేద్దాం. ఈ విశ్లేషణను మనం ఒక పెద్ద, చాలా ఆసక్తికరమైన గ్లోబల్ ప్రిడిక్షన్తో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే, పశ్చిమ దేశాల శకం చాలా వరకు ముగిసింది. తూర్పు దేశాలకు ఒక కొత్త శకం ప్రారంభం అయింది. అంటే ప్రపంచ శక్తి బ్యాలెన్స్లో ఒక పెద్ద మార్పు రాబోతోందని ఇది సూచిస్తోందన్నమాట. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత మీ పర్సనల్ నంబర్ ఎలా కనుక్కోవాలో చూసి 1 నుండి 9 వరకు ప్రతి నంబర్కి ఈ నెల ఎలా ఉండబోతోందో వివరంగా చర్చిద్దాం. ఇక చివరగా ఈ నెల మొత్తం గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ 1 వర్డ్ థీమ్తో ముగిద్దాం. సరే, ముందుగా ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీమేంటో చూద్దాం. దీన్ని సూర్యుని సంవత్సరమని పిలుస్తున్నారు. అంటే ఏంటి? దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ సంవత్సరాన్ని నంబర్ 1 అంటే సూర్యుడు పాలిస్తున్నాడు. అంటే ఈ ఏడాది అంతా నాయకత్వానికి చాలా ప్రాధాన్యత ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నాయకత్వం అంటే లీడర్షిప్ కానీ డిక్టేటర్షిప్ కాదు. ఇక ముఖ్యమైన విషయమేంటంటే ప్రపంచశక్తి పశ్చిమం నుంచి తూర్పుకి షిఫ్ట్ అవుతుందని అంచనా. ముఖ్యంగా జపాన్, రష్యా, చైనా ఇంకా మన భారతదేశం లాంటి దేశాలు గ్లోబల్ స్టేజ్పై చాలా కీలకంగా మారబోతున్నాయి. సరే, ప్రపంచం సంగతి పక్కన పెడితే మరి మన వ్యక్తిగత జీవితాల్లో ఏం జరగబోతోంది? అది తెలుసుకోవాలంటే ముందుగా మన పర్సనల్ నంబర్ ఏంటో కనుక్కోవాలి. మీ పర్సనల్ నంబర్ కనుక్కోవడం చాలా సింపుల్ అండి. మీరు ఏ నెలలోనైనా ఈ తేదీల్లో పుట్టి ఉంటే పక్కనున్నదే మీ నంబర్. ఉదాహరణకి మీ పుట్టినరోజు 19వ తేదీ అయితే మీ నంబర్ 1. చాలా సులభం కదా? సరే, మీ నంబర్ తెలిసిపోయింది కదా? అయితే పదండి ముందుకు. సరే, మన లిస్ట్లో మొదటి 3 నంబర్ల వాళ్లకి ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. యాక్షన్, ఎమర్జెన్స్ ఇంకా స్మార్ట్ వర్క్ ఇవే వీళ్ల కీవర్డ్స్. 1వ నంబర్ వాళ్ళు వినండి, ఇది మీ సంవత్సరం. సో అస్సలు బద్దకించొద్దు, యాక్షన్లోకే దిగండి. నెల మొదట్లో కాస్త స్లోగా అనిపించినా 20వ తేదీ తర్వాత అన్నీ స్పీడ్ అందుకుంటాయి. ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు. అంజీ, ఈసారి మీకోసం మీరు కాస్త ఖర్చు పెట్టుకోవడంలో తప్పులేదు. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైం. ఇక నెంబర్ 2, ఇన్నాళ్ళు ఓ గూటిలో ఉన్నట్టు ఫీలయ్యారా? అయితే ఆ గూడు బద్దలు కొట్టి బయటికి రావాల్సిన టైం వచ్చేసింది. గత 2 ఏళ్లలో నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మిమ్మల్ని ప్రశాంతంగా, తెలివైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి. ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్లకి పేరు, ప్రశంసలు వస్తాయి. ఆర్థికంగా అందరికీ హెల్ప్ చేసే ముందు మీ గురించి మీరు ఆలోచించుకోవడం ముఖ్యం. ఇక నంబర్ 3 వాళ్లకి ఒకే ఒక్క మాట: హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయండి. అనవసరమైన పనుల్ని వేరే వాళ్లకప్పగించి మీ ఎనర్జీని సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఫిబ్రవరి 20 తర్వాత 3 సూపర్ నెలలు రాబోతున్నాయి. వాటికిప్పటినుంచే సిద్ధంగా ఉండండి. రిలేషన్షిప్స్లో మీరు వర్కోహాలిక్ అనే విషయం ముందే చెప్పేయడం బెటర్. ఆరోగ్యం విషయంలో ఫుడ్ హ్యాబిట్స్ మీద కొంచెం దృష్టి పెట్టండి. సరే, ఇప్పుడు నంబర్ 4, 5 ఇంకా 6 మీ వంతొచ్చింది. ఈ నెలలో మీకోసం ట్రావెల్, టెంపో ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ ఇలాంటివి ఎదురుచూస్తున్నాయి. చూద్దామా? 4వ నంబర్ వారికి ఈ సంవత్సరం మొత్తం చాలా బాగుంటుంది. కానీ ఈ నెలలో మాత్రం కాస్త ఓపిక పట్టాలి. ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజన్గా, ఆలోచనలు క్లియర్గా లేనట్టు అనిపించచ్చు. అలాంటప్పుడు సింపుల్గా ఓ వాక్కెళ్ళరండి, అంతా సెట్ అవుతుంది. డబ్బు విషయంలో, ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 5వ నెంబర్ వాళ్లకి ఈ నెల ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ లాంటిదన్నమాట. ఎందుకంటే మీ గ్రహం బుధుడు సూపర్ ఫాస్ట్. కానీ ఈ నెలను రూల్ చేసేది శని, చాలా స్లో. సో ఒకవైపు స్పీడ్, మరోవైపు స్లో. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయడమే ఈ నెలలో మీ ముందున్న టాస్క్. సో 5వ నంబర్ వాళ్ళు ఈ నెలలో అంత స్లోగా నడుస్తుంది. కాని కంగారు పడకండి, 20 తర్వాత మళ్లీ స్పీడ్ అందుకుంటారు. ఈ నెమ్మది కాలాన్ని వేస్ట్ అనుకోకండి. దీన్నొక అవకాశంగా వాడుకోండి. మీ డాక్యుమెంట్స్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ ఒకసారి సెట్ చేసుకోండి. మీకు రావాల్సిన డబ్బులేమన్నా ఉంటే అవి మార్చిలో వచ్చే ఛాన్సుంది. కాకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త. 6వ నంబర్ వాళ్లకి ఇది మార్పుల నెల. కొత్త ఇంటికి మారడం లేదా
పాత సంబంధాలను బాగు చేసుకోవడం లాంటి మంచి మార్పులు జరుగుతాయి. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. డబ్బు విషయంలో మార్చి తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. కాబట్టి ఈ నెలలో ఖర్చులు జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా మీ మెంటల్ హెల్త్ మీద ఒక కన్నేసి ఉంచండి. సరే, ఇక ఫైనల్ సెట్ నంబర్ 7, 8 ఇంకా 9 మీకోసం ఈ నెల ఏం తీసుకొచ్చిందో చూసేద్దాం. విజన్, రిపేర్ అండ్ కాషన్, ఇవే మీ కీవర్డ్స్. 7వ నంబర్ వారికి సూపర్ న్యూస్. మీ కలలు నిజం చేసుకునే టైం వచ్చింది. సో అస్సలు వెనకడుగు వేయొద్దు. పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. లైమ్లైట్లోకి రావడానికి సిగ్గుపడకండి. జాబ్ చేసేవాళ్లకి పార్ట్నర్షిప్ ఆఫర్లు కూడా రావచ్చు. మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇది చాలా మంచి సమయం. 8వ నంబర్ వాళ్లకి ఈ నెల ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఒక మంచి సామెత ఉంది. చేపలు పట్టడానికి వెళ్లలేనప్పుడు జాలరి కూర్చొని తన వలలను మరమ్మత్తు చేసుకుంటాడు. అంటే ఏంటి? ఇది యాక్షన్ తీసుకునే టైం కాదు, ప్రిపేర్ అయ్యే టైం. సో 8వ నంబర్ వాళ్ళు ఈ నెలలో పని ఉన్నా లేకపోయినా దాని ఫలితాలు మాత్రం మార్చిలోనే వస్తాయి. కాబట్టి ఈ టైంని మీ బాడీకి రెస్ట్ ఇవ్వడానికి, అలాగే దెబ్బతిన్న రిలేషన్షిప్స్ని బాగు చేసుకోవడానికి వాడుకోండి. అహం పక్కన పెట్టి మీ వాళ్ల మాట కాస్త వినండి. ఎనర్జీ తక్కువగా అనిపించినప్పుడు హనుమాన్ చాలీసా వినడం హెల్ప్ చేస్తోందని సోర్స్ చెబుతోంది. ఇక చివరిగా 9వ నంబర్ వారు ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ సంవత్సరం కాదు. సో ఆవేశం, కోపం, స్పీడ్ వీటన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోండి. తొందరపడి జీవితాంతం బాధపడే నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. అయితే ఒక మంచి విషయమేంటంటే మీరు స్లో అవ్వడం వల్ల మీలో దాగున్న క్రియేటివిటీ బయటపడుతుంది. హెల్త్ విషయంలో హెవీ వర్కౌట్స్ బదులు వాకింగ్ లేదా స్విమ్మింగ్ లాంటివి చెయ్యండి. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ సింపుల్గా ఒక్క పదంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది ఈ నెల మొత్తం మీకొక గైడ్లా పనిచేస్తుంది. ఓకే, రెడీనా? నంబర్ 1 యాక్షన్, 2 ఎమర్జ్ అంటే ఆవిర్భావం, 3 ప్రిపేర్ అంటే సన్నద్ధత, 4 అడ్జస్ట్, 5 ఆర్గనైజ్, 6 ట్రాన్స్ఫార్మ్ అంటే పరివర్తన, 7 బిలీవ్ అంటే విశ్వాసం, 8 రిపేర్ అంటే మరమ్మత్తు, ఇంకా 9 కాషన్ అంటే జాగ్రత్త. ఈ ఒక్క పదాన్ని గుర్తుంచుకోండి చాలు. సో మీ బ్లూ ప్రింట్ మీ ముందుంది. మరి ఈ గైడెన్స్తో మీ కథని మీరెలా రాసుకుంటారు? అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.